హలో అండి, నమస్తే. మినపప్పుతో గారెలు క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో ఒక 2 కప్పుల మినపప్పుని తీసుకొని బాగా కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 3 అవర్స్ అన్నా బాగా నానాలి. బాగా క్లీన్గా కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత తెల్లబాయలు, తర్వాత అల్లం ముక్క బాగా క్లీన్ చేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. దంచి పక్కన తీసి పెట్టుకోవాలి. చూడండి, కచ్చాపచ్చాగా ఉంది, తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 3 అవర్స్ తర్వాత ఉద్దిపప్పు బాగా నానిపోయింది. నానిన తర్వాత ఆ ఉద్దిపప్పుని మిక్సీలోకి వేసుకోవాలి. నేను ఒక మిక్సీ జార్కి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. అలా అయితే నాకు కరెక్ట్గా సాల్ట్ సరిపోతుంది. జార్ పట్టుకునే ప్రతిసారి 1 స్పూన్ వేసుకుంటాను. నేను అలా 2 టైమ్స్ పట్టుకున్నాను. 2 టైమ్స్ 2 స్పూన్లు వేసుకున్నాను. సరిపోకపోతే లాస్ట్లో కొంచెం కలుపుకోవచ్చు. చూడండి, కొంచెం బరగ్గానే రుబ్బుకోవాలి. చూడండి, కొంచెం బరగ్గా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇడ్లీ సోడా తీసుకోవాలి. ముందుగా ఇడ్లీ సోడాని వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఎర్రగడ్డలు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అన్నీ కలిపేటట్టు బాగా జారుడుగా, కొంచెం గట్టిగా లేకుండా కొంచెం జారుడుగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా వచ్చేసింది. ఆ తర్వాత పక్కన ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని కొంచెం పిండిని అందులో వేసి చూడాలి. కాగిందో లేదో చూసుకోవాలి. ఆయిల్ బాగా కాగింది. తర్వాత ఒక కవర్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని పక్కన కొంచెం అద్దుకుంటూ బాగా మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలా ఒక 5-6 వడలు వేసుకొని బాగా కాలనివ్వాలి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బాగా కాలాయి. ఒక పక్క దాన్ని తిరగేసుకుంటూ బాగా కాల్చుకోవాలి 2 పక్కల. ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, కరకరలాడే క్రిస్పీ గారెలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.